హాయ్. హలో. నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో, బేసిక్‌గా ఇవాళ టాపిక్ వచ్చేసి దేని గురించి అంటే క్లారిటీ. క్లారిటీ గురించి ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, బయట చాలామందున్నారు జనాలు. పర్సనల్‌గా నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా. నేను రీచ్ అయిన కొంతమంది ఔట్ ఆఫ్ 100 ఏసుకోండి. ఔట్ ఆఫ్ 100లో ఒక 20% మెంబర్స్‌కే తెలుసనమాట. లైఫ్‌లో కొంచెం క్లారిటీగా ఉన్నారు. మిగతా 80% పీపుల్‌కి అసలు లైఫ్‌లో క్లారిటీనే లేదు. అంటే వాళ్ళ గోల్స్ ఉన్నాయి. గోల్స్ ఉన్నాయి. వాళ్ళ డిజైర్స్ ఉన్నాయి. వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి. బట్ ఎట్లా రీచ్ ఔట్ అవ్వాలో తెలియదు. అంటే ఎటు వెళ్ళాలో తెలవదు. ఇట్లా చాలామందున్నారు. నేను నా ఎగ్జాంపులే చెప్తా. ఈవెన్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్ మై బీటెక్ నా బీటెక్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ జాబ్స్ చేస్తున్నారు. సో, నేనేం చేసిన పిచ్చోన్ని ఆహ్, నా ఏదైతే జాబ్ చేయాలో, నా కోర్ జాబ్ చేయకుండా ఏదో పనికిమాలిన జాబ్ చేసుకుంటా నియర్లీ నా లైఫ్‌లో నేను 1 ½ 2 ఇయర్స్ వేస్ట్ చేసేసుకున్నా. మీన్‌వైల్ నా ఫ్రెండ్స్ కోర్ అనే జాబ్ చేసుకుంటా ఒక ప్రాపర్ పాత్‌లోకెళ్ళిపోయినారు. మీ నేనక్కడే స్టక్ అయిపోయినా. ఎందుకంటే గైడ్ చేసే పర్సన్ లేక, నాకు క్లారిటీ లేక, ఏం చేయాలో తెలీక నా లైఫ్‌లో నేను 2 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నా. సో, నేను మీకు కూడా చెప్పేదేందంటే, మీకు మీ లైఫ్‌ల ఇఫ్ క్లారిటీ మిస్ అయితుంది. ఒక ప్రాపర్ గైడెన్స్ గావాలి. సో, ఐ యామ్ ద రైట్ పర్సన్. దిస్ ఈస్ ద రైట్ ఛానెల్. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంది ఆర్ నువ్వు ఎటెళ్ళాలో తెలీదు. నీకు క్లారిటీ లేదనుకో కింద కమెంట్ పెట్టు. ఆర్ జస్ట్ డైరెక్ట్‌గా పర్సనల్‌గా నాకు టెక్స్ట్ చెయ్యి. నేను నీ లైఫ్‌లో క్లారిటీ ఇస్తా. ఆర్ నువ్వెక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే నీకు చెప్తా ఏం చేయాలన్నది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. స్మాల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను క్లారిటీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ న్యూ టాపిక్. బాయ్.